ఎక్కడో కొడుతుంది సీనా. నిన్న వచ్చిన ప్రోమోకి ఇది వచ్చిన రెస్పాన్స్ అనమాట. దాదాపు అందరు నెగిటివ్గానే పెట్టారు తప్ప పాజిటివ్ అనేది ఎవరు ఎక్కడ కనిపించట్లేదు. అంటే మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ కనిపిస్తుంది అదే అనమాట. అందరు బాగలేదు అని చెప్పేసి అన్నారు అనమాట. అందరు సాంగ్ బాగాలేదని చెప్పేసి అన్నారు కానీ ఒక్కరైనా బాగాలేదని మాత్రం చాలా చెప్పలేదు. దాదాపు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అదే మాట చెప్పారనమాట. దాదాపు ఈ సినిమా ఇండియన్ 2 లాగా అయిపోతుంది, ఇక ఫ్లాపే, ఇంకా కష్టం ఈ సినిమా అని చెప్పి చాలా వరకు అన్నారు. కానీ ఇవాళ రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ అంటే ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత దాదాపు కామెంట్లు అయితే పాజిటివ్గానే ఉన్నాయి. ఎక్కడో అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ తప్ప దాదాపు అయితే పాజిటివ్గానే ఉంది. సో మోస్ట్ ఆఫ్ దట్ పార్ట్ హిట్ అయినట్టు అనుకోవాలి. ఇప్పుడైతే మనం శంకర్ గారి సినిమా అనగానే ఏఆర్ రెహమాన్ మాత్రం గుర్తుకొస్తూ ఉంటాడు. తమను ఎందుకు పెట్టుకున్నారని చాలామంది జనాలు అంటూ ఉన్నారు అనమాట. డ్యాన్స్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పి చాలా వరకు కామెంట్లు చేసేవారు అనమాట. ఫుల్ సాంగ్ వచ్చాక మాడమని చాలా వరకు అన్నారు. సో దాదాపు ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత పాజిటివ్ అనే రెస్పాన్స్ జరిగింది. ఇక్కడ చూడాలి సినిమా ఎలా ఉంటుంది అనేసి. మీకే అనిపించిన కింద కామెంట్లో చెప్పండి. రెహమాన్ పాటలు బాగుంటాయా, తమన్ పాటలు బాగుందా, దేనికి కంపారిజన్ చూస్తే ఏది బెటర్ అనుకుంటారు కింద కామెంట్స్ చెప్పండి. సినిమా ఎంత హిట్ అవుతుందని కూడా చెప్పండి. బట్ ఏది ఏమైనప్పటికీ ఈ సాంగ్ మాత్రం కొంచెం కాపీ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీకు పెడతాను మ్యూజిక్ కూడా ఒకసారి, మీకే అనిపించింది చెప్పండి. సినిమా కాపీ పాటనా కాదా అని చెప్పేసి ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు వదిన సగడేనండి, దానికి దీనికి కొంచెం కంపారిజన్ చూడండి మీరు. ఎలా ఉందిరా? అదే మనం ఇంత కారులో పాట సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. అంటే మేము చెప్పింది కరెక్ట్గా అంటారా గురుగారు? ఆ టెంపో ఏంటి, ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, ఈ భాష అది హిందీ అండి, తెలుగు అండి. ఇక ఫైనల్గా ఏమనిపించో మీకు ఏందో కామెంట్ చెప్పండి భయ్యా. ఇంకేదొద్దిగా ఓకే రైట్ ఉండ మరి అంటే